శుభములు కలుగు నీకు. మగాళ్ళని నమ్మకూడదని ఏవో 6 నియమాలు పెట్టుకుని మగతోడు లేకుండా ఎన్నో ఏళ్లగా బతికేస్తున్నారంట. ఈ ఇంట్లోకి మగాళ్ళు రాకూడదని నియమాలు పెట్టుకొని ఇన్నేళ్ళు బండి లాగించేశారు. వీళ్ళ ఇంట్లోకి ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్నాం. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు మన రాక్షస బలం ముందు నిలబడలేక కింద పడి నలిగిపోవాలి. పదండ్రా నలిపేద్దాం. పదండ్రా లోపలికి. మెయిన్ డోర్ ముందు వరకు వచ్చేసాం. స్టెప్స్ కూడా ఎక్కబోతున్నాం. యారా ఈ గుమ్మం దాటే కదా మగాడి లోపలికి వెళ్ళండి. అవును, ఇప్పుడు మనం అడుగు పెడుతున్నాం. హలో, ఏంటి నేను వస్తున్నానని తెలుసుకున్నావా? ఊహించావా? రెడీ అయి పెద్ద హీరోలో కూర్చున్నావు. వారాహి ఎవరమ్మా? మందు తాగిన కోతి మనింటి మీదకొచ్చిందమ్మా. ఏయ్, కోతి అన్నావు కదా, ఈ కోతి ఏం చేస్తుందో ఇప్పుడు చూడు. మగాళ్ళని మీ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వరంట కదా. నేను ఇప్పుడే నా బ్యాచ్తో కలిసి నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాను. చేతనైతే ఆపుకో. అరే బబ్లు, ఒక్క ఆడదిరా. మనం 5 మగాళ్ళు ఉన్నాం. మనల్ని ఎలా ఆపగలదురా బబ్లు? ఎవడి పొలంలోనూ బాటలు పగలగొట్టానని రెచ్చిపోయి నా కారు తగలబెట్టబోయావు కదా. ఇప్పుడు నీ ఇంటి మధ్యలో నిలబడి మందు కొట్టి బాటలు పగలగొడతాను. ఏం చేస్తావు? మగాళ్ళనే నమ్మని మీకు ఇప్పుడు ఏ మగాడు వచ్చి సాయం చేస్తాడో నేను చూస్తాను. రే బబ్లు, ఆడాలంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మగాళ్ల బలం ముందు తలం చేసి బతికేస్తామనుకుంటున్నారా? నాకు నిన్నే తెలుసురా నువ్విలా వస్తావని. పొలం దగ్గర నువ్వు నా బండి వంక చూడటం నేను గమనించాను. బండి నంబర్ ద్వారా మా ఇంటి అడ్రస్ కనుక్కుంటావని కూడా నాకు అప్పుడే అర్థమైపోయింది. రాత్రి ఇంటి మీదకొస్తావనుకున్నాను, కొంచెం లేటుగా వచ్చావు. ఏంట్రా, ఇంట్లోకి అడుగు పెడతావా? మందు తాగుతావా? బాటిల్ పగలగొడతావా? బాటిల్ వరకు వద్దురా, నీ అడుగు లోపల పెట్టరా చాలు. తుక్కుడాగా నీ తోట తీయకపోతే నా పేరు వారాహియే కాదు. అడుగు పెట్టడం కాదు, నీ ఇంటి మధ్యలో మందు పార్టీ చేసుకుంటావు చూడు. బబ్లు, నీకేం కాలేదు కదా? రేయ్, లోపలికి వెళ్ళండి రా.
ఇవాళ వాళ్ళంతా తేల్చాలి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందిని. ఏరా 18 ఏళ్ల నుండి పాటిస్తున్న నియమాల్ని మీరు పాడు చేస్తారా? రేయ్ లోపలికి వెళ్ళండి రా. లోపలికి వెళ్ళండి రా. రే అక్కడికి వెళ్తున్నాడు రా. చంపేస్తాను మిమ్మల్ని. ముందుకొచ్చారంటే చంపేస్తాను. రేయ్ వెళ్ళండి రా లోపలికి. రేయ్ ఈ ఇంట్లో కారం కూడా కార్యం సాధిస్తుందిరా. మా నియమాల్ని కాపాడుతుంది. దొంగ వెధవ. చాలా థ్యాంక్స్ అక్క. రేయ్ నాకు భయం ఉన్నా ఈ బిందెకే భయం లేదు. ముందుకు రావద్దు. రేయ్ ఇదే కృష్ణమ్మ ఇల్లురా. వీళ్ళు కృష్ణమ్మ కూతుళ్ళు. ఈ ఇల్లు మాకు కోట. ఈ ఇంట్లోకి మగాళ్ళకి అనుమతి లేదు, రాదు. ఇది అమ్మవారి దయతో కాపాడుకుంటున్న ఇల్లురా. దీంట్లోకి మీలాంటి రాక్షసులు అడుగు పెట్టలేరు. తప్పైపోయిందమ్మా, మమ్మల్ని వదిలేయండి. మళ్ళీ మీ ఇంటి చుట్టుపక్కల కూడా కనిపించాం. ఈ ఇంటి చుట్టుపక్కల కాదమ్మా, ఈ ఊరి పొలిమేరలో కూడా రావమ్మా. మిమ్మల్ని ఎలా వదిలేస్తాన్రా? అమ్మ వారాహి, ఈ కుక్క తోకల్ని ఏం చేయాలో చూడు. కళ్యాణి, ఇది నీ డ్యూటీ. ఓకే అక్క. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కళ్యాణి. పోలీస్ కాకముందే ఇలాంటి రాస్కెల్స్ని నువ్వు కంట్రోల్ చేశావంటే యు ఆర్ సో గ్రేట్. ఇది నా ప్లానింగ్ కాదు మేడం, మా అక్కది. తనే మా అందరినీ అలర్ట్ చేసింది. గుడ్ గుడ్. కృష్ణమ్మ గారు, మీరు మీ పిల్లల్ని చాలా రైట్ వేలో ట్రైన్ చేశారు. మేమింట్లో పెద్దవాళ్ళమే అయినా మా వారాహి మా ఇంటికి పెద్ద దిక్కులాంటిది మేడం. ఎరా,
ఆడపిల్లలు ఒంటరిగా దొరికారని ఆటాడుకుందామనుకున్నారా? ఇప్పటి వరకు మీ ఒంట్లో పులుసు వీళ్ళు తీశారా? మిగిలిన పులుసు నేను స్టేషన్లో తీస్తాను. కానిస్టేబుల్స్ మేడం, వీళ్ళని వెహికల్ ఎక్కించండి. ఓకే మేడం. శ్రావణ మాసం పూజలో పడి బడిత పూజ చేయటం మానేశాను. ఇప్పుడు ఇంట్లో పూజ పూర్తయిపోయింది కదా, ఇక వీళ్ల పని పూర్తి చేస్తాను. వస్తానమ్మా. మంచిదండి. పదండి పదండి. అక్క, నీకు చాలా థ్యాంక్స్ అక్క. ఈ దెబ్బకి ఇంకే మగాడైనా మన ఇంటి వైపు గాని మన వైపు గాని చూడ్డానికి భయపడతాడు. నీకు భయం గురించి తప్ప వేరే టాపిక్ మీద మాటలే దొరకవా? నేనేం భయపడట్లేదు. నేను కూడా వాళ్ళని ధైర్యం తెచ్చుకుని కొట్టేశాను తెలుసా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ధైర్యం తెచ్చుకున్న అండంలోనే నీ భయం కనిపిస్తుంది. హాసిని, ఎందుకు దాన్నలా ఆట పట్టిస్తావు? తను నీకంటే పెద్దది కదా. పెద్దదా? 2 నిమిషాలు పెద్దదా? ఇదిగో, పెద్ద అంటే 1/2 నిమిషం పెద్దయినా పెద్దే అంటారమ్మా. సరే సరే, ఇంకా ఆపండి మీ గొడవ. వారాహి, నీకసలు ఎందుకు అనిపించిందమ్మా ఈ రౌడీ వెధవలు మన ఇంటి మీదకొస్తారని? రౌడీ వెధవల గురించి వెధవ తిరుగులు తిరిగే వాళ్ళ కాక నీకు నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేనేమన్నాను తల్లి? ఇది ఇంకా బాగుంది. నేనేం మాట్లాడకూడదంటే మానేస్తాను లేవే తల్లి. పెన్ని, అంతేలే. ఎంతైనా నేనొకటి, నీ కూతుళ్ళొకటి. అలా మాట్లాడకు పిన్ని. నాకు నీతో సహా 5 పిల్లలు. అమ్మమ్మా, నిజానికి వాళ్ళొస్తారని నేనెలా ఊహించానో తెలుసా? రాత్రి నువ్వన్న మాటల వల్లే. నేనేమన్నాను? ఆఖరికి నువ్వు కూడా నన్ను అనేదాని అయిపోయావు. అయ్యో, నేను నిన్ను తిట్టట్లేదమ్మమ్మా. నీ వల్లే ఈ రౌడీ వెధవల్ని పట్టుకోగలిగామంటున్నాను. అదేలా అక్క? రాత్రి అమ్మమ్మ మగదిక్కులేని సంసారమని మాట్లాడింది కదా, అప్పుడే నాకు అనిపించింది ఒకవేళ వాళ్ళు గనక వస్తే ఏం చేయాలా అని. దానికి తోడు నిన్న వాడు మన బండి నెంబర్ చూడటం చూశాను. దాంతో నేను ఫిక్స్ అయిపోయాను. అమ్మమ్మా, నిజంగా ఈరోజు మన ఇంటి నియమాలు పాడవ్వకుండా ఆపగలిగావంటే అది నీ వల్లే. నీకు చాలా థ్యాంక్స్. చూసావా పిన్ని, అది నా పెద్ద కూతురంటే. ఈ ఇంటిని పెద్దలా కాపాడి కూడా అదంతా నీ చలవే అని నీ పెద్దరికం నిలబెట్టింది. అది నన్ను కాకా పట్టడానికి ఇలాంటివి ఎన్ని మాటలు చెప్పినా నేనేం పడిపోనులేమ్మా. సర్లే, ఎవరెన్ని చెప్పినా నీ ధోరణి నీదే కదా. పద, కాఫీ ఇస్తాను. పద. చెప్పవే, నువ్వు రెడీనా? షాపింగ్కి వెళ్తున్నావా? ఎక్కడికి? ఓహో, ఈరోజు రాఖీ పండగ కాబట్టి మీ అన్నయ్యకి రాఖీ కొనడానికి వెళ్తున్నావా? సరే వెళ్ళు. ఈవినింగ్ కొంచెం ఖాళీ చేసుకో. నేను ఈ క్లోజ్ షాట్స్ తీసుకోవాలి, రీల్ ఫినిష్ చేయాలి. సరేనా? బాయ్. అన్నయ్యలు ఉన్న వాళ్ళకి రాఖీ కూడా పెద్ద పండగే. చిన్నతనమేమైపోయే అంత కలలాగే కరిగే కథ కథలకాగే అందమైన గూడే చెదిరే కష్టం వచ్చినా ఇంకో వైపే కంటి రెప్పలా కాసే కాపే కొన్ని గుర్తులేవో మిగిలే విధి ఎరగదు జాలే. అక్క, మీకు ఐడియా చెప్పనా? ఏంటి
ఐడియానా? వావ్, సూపర్. మరైతే మేకప్ స్టార్ట్ చేద్దామా? పదండి పదండి. అక్క, ఏంటి ముగ్గురు కలిసొచ్చారు? మళ్ళీ ఇతని ప్రాబ్లమా? అవునక్క, చాలా పెద్ద ప్రాబ్లం. అది తీరాలంటే నువ్విలా ఉండకూడదు. ఇలా ఉండకూడదా? మరెలా ఉండాలి? అక్క మేము చెప్తాం కదా, నువ్వెలా కూర్చో. కూర్చుంటే ఏం చేస్తారు? కూర్చో అక్క. ఏ ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అవన్నీ తీస్తున్నారు? ఇప్పుడు చూసుకో. ఎలా ఉందక్క గెటప్? ఏంటి కళ్యాణి ఇది? నన్ను మగాళ్ళ రెడీ చేశారేంటి? హాసినికి ఒక ఆలోచన వచ్చింది. ఈ కోతి ఆలోచన ఇది? దిస్ ఇస్ నాట్ కోతి ఆలోచన. మా కన్నయ్య లేడు కాబట్టి నువ్వే మా కన్నయ్యవి. అందుకే మేమందరం నీకు రాఖీ కట్టాలని డిసైడ్ అయ్యాం. ఏంటి? నాకు రాఖీ కడతారా? ఏంటిది? మీకేమైనా పిచ్చా? ఆడపిల్లకి మగవేషం వేసి రాఖీ కడతానంటారేంటి? అసలు ఎవరైనా ఇలా కడతారా? ఎవరైనా కట్టారా అనేది మాకు అనవసరం. మేం కట్టాలని మేం డిసైడ్ అయిపోయాం. అదే మాకు అవసరం. ఒకవేళ మేము కట్టేది ఫస్ట్ టైం అయితే ఇది రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. అదే ట్రెండ్ అయిపోతుంది. అక్క పద వెళ్దాం. అన్నింటికంటే ముందు ఇంకొక పర్సన్ ని సర్ప్రైజ్ చేయాలి. ఎవరు? పద పద. ఎవరు? రా, పదక్క. చెప్తాం రా. రే, ఎవడ్రా నువ్వు? నీకెంత ధైర్యం? ఈ ఇంట్లోకి మగాళ్ళు రాకూడదని తెలిసి తిన్నగా నట్టింట్లోకి వచ్చి నిలబడతావా? పొద్దున్నే ఒకడు ఇలాగే వచ్చి చచ్చేలా తన్నులు తిని వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు తిన్నగా పైకే వెళ్తావు. వారాహి, నువ్వేంటి ఈ వేషమేంటి? అమ్మ కూడా అక్కడి మగాడని నమ్మేసింది. అయితే మనం ఇంకా రాఖీ కట్టేయచ్చు. ఏయ్, ఏంటే మీరనేది? వారాహి, ముందు వేషం తీసేయ్. అమ్మా, అక్కకి మేమే ఈ గెటప్ వేశాం. రోజు నువ్వు వేసే వేషాలు చాలవని ఈ వేషం ఒకటి వేసావా? అమ్మమ్మ, నువ్వు వారాహి అక్కని ఈరోజు ఏమీ అనొద్దు. ఈరోజు మాకు అక్కైనా అన్నైనా వారాహి అక్కే. కళ్యాణి, మన ఇంట్లోకి మగ మనిషి రావటానికే వీల్లేదని నియమం పెట్టుకొని ఇప్పుడు మీరు మీ అక్కకి ఇలాంటి వేషం వేయటం ఏంటి? నాకు నచ్చలేదు. వెళ్ళి ఈ వేషం తీసి అవతల పారే వారాహి. అమ్మా, ఈరోజు రాఖీ పండుగ. చెల్లెలు అన్నయ్యలకి, అక్కలు తమ్ముళ్ళకి రాఖీ కట్టే రోజు. మా ఫ్రెండ్స్ అందరికీ అన్నదమ్ములు ఉన్నారు. లేని వాళ్ళు పక్కింటి వాళ్లను, తెలిసిన వాళ్లను అన్నయ్యలుగా అనుకుంటున్నారు. రాఖీలు కడుతున్నారు. మేము మగాళ్ళనెవ్వరిని ఏ రకంగానూ దగ్గరికి రానివ్వం కదా. అందుకే అక్కకి మగాడి గెటప్ వేసి రాఖీ కట్టాలని నిర్ణయించుకున్నాం. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, మాకు రాఖీ కట్టాలనే సరదా ఉంటుంది కదమ్మా. అవునమ్మా, మేము రాఖీ కడతామమ్మా. ప్లీజ్ అమ్మా, ఇన్నేళ్లుగా మనం కాపాడుకుంటున్న రూల్స్
ఈరోజు అక్కే కదా కాపాడింది. ఎన్నోసార్లు ఎంతో తెలివిగా ఒక అన్నలా మమ్మల్ని అందరినీ కాపాడింది కదా. అవునమ్మా, మేమెప్పుడు తక్కువగా ఫీల్ అయినా మాకు మా బలమై నిలబడింది అక్క. మేం భయపడుతున్న ప్రతి సందర్భాల్లో మాకు ధైర్యం చెప్పింది అక్కే. అందుకే అన్నలాంటి అక్కకి మేం రాఖీ కడతామమ్మా. చూడండమ్మా, రాఖీ అంటే రక్షాబంధనం కదా, అంటే మిమ్మల్ని రక్షించే వాళ్ళకి కట్టేది. జీవితాంతం మీ నీడలా ఉండి మిమ్మల్ని కాపాడేది మీ అక్క వారాహి. అలాంటప్పుడు ఆ రాఖీ ఏదో మీ అక్కకే కట్టొచ్చు కదా, మధ్యలో ఈ మగవేషం ఎందుకు? అవునమ్మా, రాఖీ అన్నయ్యలకో తమ్ముళ్లకో కట్టక్కర్లేదు. అన్నయ్య లాంటి అక్కకి అనే మాట మర్చిపోండి. మీ అక్కని అక్కలాగే ఉంచి రాఖీ కట్టండి. వావ్, ఇది ఇంకా సూపర్. ఏంటి చోద్యం? ఇప్పుడు ఈ దిక్కుమాలిన దానికి రాఖీ కడతారా? అమ్మమ్మా, మా అక్కని ఇంకొక మాట అంటే ఊరుకోము. పిన్ని, నువ్వు నోరు తెరిస్తే వీళ్ళు ఊరుకునేలా లేరు. నువ్వు మాట్లాడకుండా జరిగే చూడు. సరిపోయిందమ్మా సంబడం. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా, వెళ్ళు. చిన్నతనమే ఏమైపోయే, నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే కథ కథలకాగే. మీరు చెప్పినట్టే జాతకాల ప్రకారమే ముహూర్తాలు పెట్టిద్దాం. జాతకంలో పెద్ద దోషం ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళైతే ఆమె మొదటి భర్త చనిపోతాడు.